సింగరేణికి వైభవం తెచ్చిపెట్టిన మనుగూరు కల తప్పుతోంది. ప్రపంచానికి వెలుగును పంచిన ఊరు నేడు బోసిపోతోంది. ఉన్న బొగ్గు గనులు మూతపడుతున్నాయి. కొత్త గనులు తెరుస్తారన్న భరోసా లేదు. కార్మికుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. ఉపాధి కోసం యువత నగరాల బాట పడుతోంది. ఉపాధి కోసం జనం వలసపోతున్నారు. మనుగురు సింగరేణి వ్యవస్థ మరుగున పడనుంది. ఇల్లందు తర్వాత అంతటి గుర్తింపు కలిగిన గనులు ఒకప్పుడు మనుగురు ఏరియా సొంతం. కార్మికుల సంఖ్య కూడా భారీగా ఉండేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు మనుగురుకు భవిష్యత్తు లేదు. కొత్త బొగ్గు బ్లాక్లు కేటాయించకుంటే 2 ఏళ్ల తర్వాత ఇక్కడ సింగరేణి మట్టి దిబ్బలు తప్ప మనుషులెవ్వరూ కనబడరు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు నల్ల బంగారం నిల్వలకు పెట్టింది పేరు. కాలంతో పాటే బొగ్గు నిక్షేపాలు అడుగంటడంతో అధికారులు కొత్త బ్లాక్ల కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మనుగురులోని పీకేఓసీ డిప్సెట్ బ్లాక్ వేలానికి వచ్చింది. న్యాయంగా సింగరేణికే దక్కాల్సిన ఈ బ్లాక్ను బహిరంగ వేలానికి పెట్టింది కేంద్రంలోని మోదీ సర్కార్. ప్రైవేటు వ్యక్తులు దీనిని దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. సింగరేణి సంస్థకు ఈ బ్లాక్ దక్కకపోతే మరో 2 సంవత్సరాల్లో మనుగురు సింగరేణి మూతపడనుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఈ ఓసీ2 డిప్సెట్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది వేలంలో పెట్టారు. 1 అదే విధంగా కొయ్యగూడెం 3 సత్తుపల్లి 3 మైన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి పోయాయి. ఈ ప్రైవేట్ వాళ్ళు పోకుండా మనం కాపాడాలంటే మన పోరాటం తప్పట్లేదు. ఇంతకు ముందే ఉన్న చైర్మన్ గారు బలరాం గారు మనుగూరు పరిస్థితి అయిపోయింది, మనుగూరుకు భవిష్యత్తు లేదు, 2030 తర్వాత మనుగూరు పని కథమని చెప్పారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాము. అదే విధంగా జనవరిలో ఈ డిప్సెట్ బ్లాక్ ఏదైతే ఉందో పీకేఓసీ డిప్సెట్ బ్లాక్ అది మేము మనుగురికే కేటాయిస్తామని మనం దాని గురించి కూడా అప్పుడు పోరాటం చేశాం. మరి ఇదే మేనేజ్మెంట్ ఇదే ప్రభుత్వం మనుగురు సింగరేణికి కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకు కేటాయించలేదు? తాడిచల్లా జెన్కోకి ఇచ్చారు. కానీ దాన్ని ఇలా నడిపించేది ఎవరు? ఏఎంఆర్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ 20 సంవత్సరాలకు ఇచ్చేశారు. ఒకవేళ ఓసీ2 డిప్సెట్ బ్లాక్ కూడా మరి ఇవాళ జెన్కోకి ఇస్తే వాళ్ళకు ఎవరికి ఇస్తారు? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది. ఈ కుట్ర ఉంది. అందుకే మేము అర్థం చేసుకునే పోరాటాలు చేస్తా ఉన్నాం. నాడు సమైక్య రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ మనుగురు ఏరియా వేలాది మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించింది. లక్షలాది మంది ప్రజలకు పరోక్షంగా ఉపాధిని అందించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ 100 ఏళ్ల ప్రస్థానంలో మనుగురు మకుటం లేని మహారాజై కొనసాగింది. ఉన్న నల్ల బంగారం అడుగంటడంతో కొత్త బావుల కోసం సింగరేణి యాజమాన్యం అన్వేషణ చేస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు సంస్థల పోటీ ఎక్కువైంది. అనతి కాలంలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల వేల కోట్లు సంపాదించిన కొందరు బినామీలు ఏకంగా కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏదైతే విజయనగరం ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో ఒక బ్లాక్ రాబోతుంది. ఆ బ్లాక్ మీదనే పూర్తిగా సింగరేణి మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా సింగరేణికే ఆ టెండర్ ఇప్పించాలి. కానీ బడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం ప్రైవేటు సంస్థలను అడ్డం పెట్టుకొని వాళ్ళు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి సింగరేణిని కాపాడుకోవాల్సిన ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక లోకం మండిపడుతోంది. బ్లాకులను దక్కించుకునే తెలివి లేక కార్మికులను మభ్యపెడుతుందంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెన్కో కంపెనీతో టెండర్ వేయించేందుకు జిల్లాకు చెందిన మంత్రి పావులు కదుపుతున్నారని సమాచారం. సింగరేణి కార్మికులను రోడ్డున పడవేసి సింగరేణి వ్యవస్థను ప్రైవేటు పరం చేసే కుట్ర ఉందని కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. నేరుగా సింగరేణికి ఈ బ్లాక్ కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ప్రధానంగా మనుగూరుకి సింగరేణి బొగ్గు గుండెకాయ లాంటిది. అటువంటి మనుగూరు సింగరేణి బొగ్గుకు సంబంధించిన ఓసీ2కి అన్సెక్షన్గా అదనంగా మళ్ళీ ఒక బ్లాకు ప్రారంభం అవుతూ ఉంది. దాన్ని ఏలంపాట వేసి జెన్కోకు కానీ లేదా ఇతర ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూస్తూ ఉంది. కానీ దాన్ని సింగరేణికే కేటాయించాలి. సింగరేణికి కేటాయించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వేల మంది కార్మికులు, వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, ఇక్కడ ప్రాంత ప్రజలు శిథిల వ్యవస్థ అయ్యి ప్రైవేటు చేతులకు పోతే ఇక్కడున్న కార్మిక వ్యవస్థ కానీ లేకపోతే ప్రజా వ్యవస్థ మొత్తం కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. మనుగురు పీకేఓసీ డిప్సెట్ కొత్త బ్లాకు టెండర్లు సింగరేణికే దక్కాలంటూ మనుగురు ప్రజలందరూ కోరుతున్నారు.
అటు సింగరేణి కార్మికులు సంఘాలు పార్టీలకు అతీతంగా ఏకమై సింగరేణి కాపాడుకుందామంటూ ఐక్యత నినాదం వినిపిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడుతుందో లేదో చూడాలి.